నేను కావ్యని వదలంటే వదల అంటున్న నిఖిల్. చాలా కాలంగా కావ్యతో ప్రేమలో ఉన్న నిఖిల్ రీసెంట్ గా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి విడిపోయారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. కానీ నిఖిల్ మాత్రం కావ్యని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాడు. చెప్పాలంటే కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో చేరి మరి తన ప్రేమని ఎలాగైనా దక్కించుకోవాలని తన చుట్టూ తిరిగి కావ్య మళ్ళీ నిఖిల్ని ప్రేమించాలని చాలా ప్రయత్నాలు చేశాడు నిఖిల్. కానీ కావ్య మాత్రం సీరియల్లో యాక్టింగ్ లో తప్ప రియల్ లైఫ్ లో అసలు నిఖిల్ మొహం కూడా చూడట్లేదట. నిఖిల్ చిన్ని సీరియల్ షూటింగ్ లో కావ్యని బతిమలాడుతున్న టైంలో కావ్య నిఖిల్ పై చాలా సార్లు అరిచేదట. కానీ నిఖిల్ మాత్రం చాలా ఓపికతో ఉండి తప్పు నాదే కావ్య అంటూ నిఖిల్ చాలాసార్లు కావ్యతో మాట్లాడడానికి ప్రయత్నించాడట. కావ్య నిఖిల్ పై అంత కోపం ఎందుకు పెంచుకుందంటే నిఖిల్ బిగ్ బాస్ తర్వాత అసలు ముందులా నాతో ఉండట్లేదంటూ కావ్య చెప్పుకొచ్చింది. కానీ నిఖిల్ మాత్రం నేను బిగ్ బాస్ లో విన్ అయిన తర్వాత నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవడం వల్ల నేను కాస్త బిజీగా ఉండడం తప్ప నేను కావ్యను ఎప్పుడు దూరం పెట్టలేదంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. కావ్య కూడా వేరే అమ్మాయిలతో నిఖిల్ క్లోజ్ గా ఉంటున్నాడంటూ చెప్పుకొచ్చింది. నేను కావ్యతో తప్ప వేరే ఎవరితో అలా ఉండను, వారు నా ఫ్యాన్స్ కాబట్టి నేను జస్ట్ సెల్ఫీ మాత్రం ఇచ్చాను, అంతేగాని వాళ్ళతో నాకు ఎలాంటి పరిచయం లేదంటూ చెప్పుకొచ్చాడు. నిఖిల్ ముందులో నన్ను అసలు పట్టించుకోవట్లేదు కాబట్టే నేను నిఖిల్ కి బ్రేకప్ చెప్పాను అంటూ కావ్య చెప్పుకొచ్చింది. చెప్పాలంటే కావ్య రియల్ లైఫ్ లో చాలా సెన్సిటివ్ అట. ఎవరైనా చిన్నగా హర్ట్ చేస్తే కావ్య దాన్ని అంత ఈజీగా మర్చిపోదట. ఇక నిఖిల్ విషయంకి వస్తే ఇక నిఖిల్ ని అసలు క్షమించుకోపోవచ్చు అంటూ ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. ఇక మరికొంతమంది ఫ్యాన్స్ అయితే మీరిద్దరు త్వరగా కలిసి పెళ్లి చేసుకోవాలని మేమంతా కోరుకుంటున్నామంటూ ఫ్యాన్స్ అంతా నిఖిల్ కావ్య బ్రేకప్ పోస్ట్ పై కామెంట్స్ పెట్టారు.